ఇప్పుడు సర్జరీకి మైక్రో సర్జరీకి అంటే కొద్ది తేడా ఉంది. మైక్రో సర్జరీకి ఎక్కువ బిల్ అవుతుంది, ఇది కొద్దిగా కాస్ట్తో కూడుకున్నది అని చెప్పేసి అంటారు కదా. సో ఇందులో వాస్తవం ఎంత, హౌ కాస్ట్ ఇట్ ఈస్? కరెక్ట్ అండి. నార్మల్ సర్జరీతో పోలిస్తే మైక్రో సర్జరీ ఈజ్ డెఫినెట్లీ కాస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్లీ నంబర్ ఆఫ్ అవర్స్ సర్జరీలో ఉండేది, ఎక్కువ టైం సర్జరీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఒక నీ రీప్లేస్మెంట్ కానీ, ఆర్థ్రోస్కోపీ కానీ, ఆర్ ఎనీ అబ్డామినల్ సర్జరీ ఆర్ బ్రెయిన్ సర్జరీ, ఇలాంటి సర్జరీస్ కనుక చూసుకుంటే హార్డ్లీ 1 hour to 2 hours నడుస్తాయి. బట్ ఎప్పుడైతే మైక్రో సర్జరీ వస్తుందో ద సర్జరీ కెన్ గో అప్ టు 9 hours to 10 hours. సో అక్కడ పేషెంట్ అనెస్థెటైజ్డ్ అయ్యి జనరల్ అనెస్థీషియాలో ఉంటారు, 1 or 2 అనెస్థెటిస్ట్స్ ఉంటారు, స్టాఫ్ అంతమంది ఓటీలో అట్లీస్ట్ ఒక 5-6 members మినిమం, సపోర్టింగ్ స్టాఫ్, స్క్రబ్ నర్సెస్ వీళ్ళందరూ ఉంటారు, సర్జన్స్ 2-3 ఉండాలి, అండ్ ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నిటిని క్యాల్కులేట్ చూసుకుంటే డెఫినెట్లీ ఆటోమేటికల్లీ బిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.